హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. రవ్వతో చేసుకునే ఈ స్వీట్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఈ స్వీట్ని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఎప్పుడైనా తీపి తినాలనుకున్నప్పుడు పండుగలప్పుడు ఈ స్వీట్ని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ టేస్టీ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. వీడియో అంతా చూసి మీకు గనక నచ్చితే కొత్తగా స్టార్ట్ చేసిన ఈ కొత్త రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ రవ్వ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని కప్పు సుజీ రవ్వను వేసుకుని సన్నటి సగి మీద ఈ రవ్వని మాడకుండా దోరగా వేయించుకోవాలి. రవ్వ దోరగా వేగడానికి 6-7 నిమిషాల వరకు టైం పట్టింది. ఇలా రవ్వ అంతా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇక్కడ మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. ఇలా గోధుమ పిండిని వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలను వేసుకోవాలి. మీరు ఇన్ని పాలు వద్దు అనుకుంటే 1 కప్పు పాలు 1 కప్పు నీళ్లు వేసుకోవచ్చు. కానీ ఇలా మొత్తం పాలతో చేసుకుంటే ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గరిటతో కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనం ఏ స్వీట్ చేసినా చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను గల్లుప్పు వేస్తున్నాను. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత గరిటతో ఇలా కలుపుకుంటూ ఉంటే కాసేపటికే ఈ రవ్వ అంతా ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇలా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని అలాగే వదిలేస్తే పైన మనకి డ్రైగా అయిపోతుంది. మూత పెట్టుకుని కాసేపు ఈ రవ్వని చల్లారబెట్టుకోవాలి. ఈలోగా పంచదార పాకాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదారని తీసుకోవాలి. ఎక్కువ జ్యూస్ కావాలి అనుకుంటే కనుక ఇంకో పావు కప్పు ఎక్స్ట్రా పంచదారని వేసుకోండి. కానీ ఇలా 1 కప్పుకి 1 కప్పు పంచదార వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి 3/4 కప్పు నీళ్లు వేసుకోవాలి. 2 వరకు దంచుకున్న యాలకులు వేస్తున్నాను. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార అంతా కరిగిపోయి కొద్దిగా స్టిక్కీగా అయితే మనకి సరిపోతుంది. ఇలా కొద్దిగా స్టిక్కీగా అయితే సరిపోతుంది. పంచదార పాకం అయితే మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుంటే తొందరగా చల్లారకుండా ఉంటుంది. ఈలోగా పాలల్లో ఉడికించుకున్న రవ్వ కూడా ఇలా చక్కగా చల్లారిపోయింది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పాలపొడిని వేసుకోండి. ఇలా పాలపొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర పాలపొడి అందుబాటులో లేకపోతే పాలపొడిని వేయకుండా కూడా ఈ స్వీట్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చిటికెడు వంట సోడా వేసుకుంటే స్వీట్ అనేది చాలా గుల్లగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. రవ్వ ముద్దని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా కలుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఫ్లోర్పై వేసుకుని కొద్దిగా నేతిని పైన అలాగే ముద్ద కింద కూడా ఇలా కొద్దిగా నేతిని అప్లై చేసుకోవాలి. ఇలా నేతిని రాసుకోవడం వల్ల ఫ్లోర్కి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. మీరు చపాతీలు చేసుకుని పీట మీద కూడా చేసుకోవచ్చు. చపాతీ కర్ర తీసుకుని ఇలా చపాతీలా చేసుకొని మీకు కావాల్సిన షేప్లో వీటిని కట్ చేసుకోవడమేనండి. నేనైతే ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ స్క్వేర్లా వచ్చేటట్టుగా కట్ చేస్తున్నాను. వీటిని ఇలాగే కట్ చేసుకోవాలని ఏమీ లేదు. మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నిటిని కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు ఈ ముక్కలు మరీ పల్చిగా కూడా ఉండకూడదు. ఈ మాత్రం మందంగా ఉండాలి. ఇలా కొంచెం మందంగానే ఈ ముక్కలను మీరు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదుపుకోకూడదు. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి వీటిని టర్న్ చేసుకుని 2 వైపులా వేయించుకుని తీసుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. ఇలా 2 వైపులా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట 20 నిమిషాల పాటు వదిలేసామంటే చక్కగా ఇవన్నీ పాకాన్ని పీల్చేసుకుంటాయి. చూసారు కదా, చాలా జ్యూసీగా ఉంటాయండి ఇవి. ఇలా రెడీ చేసుకున్న వీటిని ప్లేట్లోకి తీసి మీకు చూపిస్తాను.
ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైన ఇలా కొద్దిగా షుగర్ సిరప్ని వేసుకోవాలి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో ఇక్కడ మీరు గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా జీడిపప్పుని అలాగే కొద్దిగా పిస్తా పలుకులతో అయితే వేస్తున్నాను. ఫైనల్గా మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్వీట్ చాలా చాలా జ్యూసీగా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట, అంత సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఈ స్వీట్ షుగర్ సిరప్తో చాలా జ్యూసీగా ఉంటుంది. చాలా జ్యూస్ని అయితే అబ్జర్వ్ చేసుకుని తింటుంటే ఇంకా అలా తినాలనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో పాలు వేసి చేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.